హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అన్నిటికన్నా పండగలు వచ్చినప్పుడు మనకి ఏది చాలా మంచిగా అనిపిస్తుంది? మొట్టమొదటిది సెలవులు అనేవి దొరుకుతాయి. ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయొచ్చు. మంచి ఫుడ్ తినొచ్చు. అలానే మంచి సినిమాలు కూడా చూడొచ్చు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది మంచిగా మనం బట్టలు షాపింగ్ చేసుకోవచ్చు. బట్టల విషయానికి వచ్చినప్పుడైతే పండగలు ఉన్నాయి అనంటే చాలా మంచి బ్రాండ్స్ వాళ్ళు కూడా తక్కువ తగ్గింపు ధరల కంటే డిస్కౌంట్స్ అనేవి ఇచ్చి మనకి అమ్ముతూ ఉంటారు. సో, మంచి క్వాలిటీ అది కూడా చాలా తక్కువకి వస్తుంది అనంటే అది ఎంత మంచి డీల్‌గా అనిపిస్తుంది. సో, ఇలాంటి దాంట్లోనే ఇటువంటి ఒక కాంబినేషన్‌లోని మనం గాని మ్యూచువల్ ఫండ్స్‌లోని చెయ్యాలి అనుకుంటే ఆ కేటగరీనే మనం వాల్యూ ఫండ్స్ అని అంటాము. సో, ఇక్కడ ఫండ్ మేనేజర్స్ చాలా క్షుణ్ణంగా ఎటువంటి కంపెనీస్‌ని సెలెక్ట్ చేస్తారు అనంటే ఫండమెంటల్‌గా బలంగా ఉండే కంపెనీలు, కానీ ఇంకా మార్కెట్ ప్రైస్ డిస్కౌంటెడ్‌గా అంటే తగ్గింపు ధరల్లో అండర్ వాల్యూడ్ స్టాక్ కింద వ్యవహరిస్తున్నాయో అటువంటి కంపెనీస్‌ని చూస్తూ ఉంటారు. సో, ఈ వీడియోలోని మేము అటువంటి టాప్ 3 వాల్యూ ఫండ్స్ ఏంటి అనే వాటి గురించి వివరించడానికి మేము ముందుకైతే వచ్చేసాం. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ! మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సీఏ హిరణ్మయి అండ్ మనం చూడబోయే టాపిక్ 3 వాల్యూ ఫండ్స్ అంటే టాప్ 3 వాల్యూ ఫండ్స్ అసలు ఏంటి అనేది. అసలు తెలుసుకోవడానికన్నా ముందు వాల్యూ ఫండ్స్ అంటే ఏంటి? నేను ఇందాక చెప్పినట్టుగానే ఎక్కడైతే ఫండ్ మేనేజర్స్ కంపెనీస్ ఏవైతే ఫండమెంటల్‌గా బలంగా ఉన్నాయో, కాకపోతే ఇంకా స్టాక్స్ యొక్క ప్రైజెస్ అండర్ వాల్యూడ్‌గా అంటే ఇంట్రిన్సిక్ వాల్యూని దాటకుండా తక్కువలో ట్రేడ్ చేస్తున్నాయో, ఎదుగుదల అవకాశాలు ఎక్కువగా ఉన్న కంపెనీస్ యొక్క స్టాక్స్‌ని ఎంచుకుంటారు. అయితే అండర్ వాల్యూడ్ అనేది ఎలా కనిపెడతామో, కంపెనీ ఒక స్టాక్ యొక్క బుక్ వాల్యూస్ తీసుకోవచ్చు. క్యాష్ ఫ్లో ఎలాగా వాళ్ళు రాబడిని జనరేట్ చేస్తున్నారని తీసుకోవచ్చు. ఎర్నింగ్స్ ఈల్డ్‌ని కూడా తీసుకొని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఈ వాల్యూ ఫండ్స్‌లోని ముఖ్యంగా వాళ్ళు వాడే స్ట్రాటజీ ఏంటంటే తక్కువకి కొనడం, ఎక్కువకి అమ్మడం. ఏవైతే అండర్ వాల్యూడ్‌గా ఉంటాయో కానీ ఎదుగుదల అవకాశాలు ఉన్న కంపెనీస్‌ని ముందుగానే గ్రహించి తక్కువ ప్రైస్‌లో ఉన్నప్పుడు కొనుక్కొని మళ్ళీ అది ఎప్పుడైతే దాని గ్రోత్ పొటెన్షియల్ అనుసారంగా పెరుగుద్దో అప్పుడు మనం అమ్మేసి బయటికి రావడం. సెబీ యొక్క రెస్ట్రిక్షన్స్ యొక్క ఆధారంగా గాని చూస్తే ఈ వాల్యూ ఫండ్ అనేవి దాని యొక్క అసెట్స్‌లోని కనీసం 65% తీసుకెళ్ళి వాల్యూ బేస్డ్ ఈక్విటీ ఫండ్స్, ఈక్విటీ రిలేటెడ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాల్సి ఉంటుంది. సో, అదే కేటగిరీలో మనం చూడబోయే టాప్ 3 కేటగరీస్ ఆర్ టాప్ 3 ఫండ్స్ ఏంటి అనంటే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్, హెచ్ఎస్బీసీ వాల్యూ ఫండ్, జేఎం వాల్యూ ఫండ్. అయితే ఇక్కడ ఎవరు ఈ టాప్ అనేది సెలెక్ట్ చేశారు అనంటే 2 ఫర్మ్స్. మొట్టమొదటిది వాల్యూ రిసర్చ్, రెండవది మార్నింగ్ స్టార్. వాల్యూ రిసర్చ్ దీని గురించి నేను ఇదివరకే వీడియోస్‌లో చెప్పాను. మన దేశంలోని ఇండిపెండెంట్‌గా ఒక రిసర్చ్ కండక్ట్ చేస్తున్న ఫర్మ్. దేని మీద రిసర్చ్? మ్యూచువల్ ఫండ్, స్టాక్స్ అండ్ ఫిక్స్డ్ ఇన్‌కమ్ సెక్యూరిటీస్ పైన వివరాలని సేకరించిన తర్వాత వాటిని క్షుణ్ణంగా చాలా వరకు రిసర్చ్ చేసి మన ముందుకి వివరాలని తీసుకొస్తారు. అలానే నిపుణుల యొక్క అభిప్రాయాలను కూడా తెలుపుతారు. ఇలాగ వీళ్ళిచ్చే వివరాల యొక్క ఆధారంగా ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు, సంస్థలు కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడానికి ఈ వివరాలనేవి తోడ్పడతాయి. అలానే మార్నింగ్ స్టార్ విషయానికి వస్తే అంతర్జాతీయ లెవెల్‌లోని ఆర్థిక సేవల్ని అందించే ఈ ఫర్మ్ కరెక్ట్‌గా అంటే ఒక ఆర్థికంగా మనము తీసుకోబోయే నిర్ణయాలకి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ని అందిస్తూ ఉంటుంది. మార్కెట్ మీద రిసర్చ్ అనేవి చేస్తూ. ఈ 2 సంస్థలు కూడా ఒకే విషయం పైనే టార్గెట్ చేస్తున్నాయి. అంటే ఏంటి? ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ప్రతిపక్షం లేకుండా ఒక మంచి వివరాల్ని అందించడంతో పాటు దీని మీద ఆధారితంగా మీరు డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. సో, మేము కూడా ఈ 2 ఫర్మ్స్ ఇచ్చిన టాప్ 3 ఫండ్స్ ఏంటనేది మీ ముందుకు తీసుకొని రాబోతున్నాం. మొట్టమొదటిది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్ మొట్టమొదటిగా మన ముందుకి 16th ఆగస్ట్ 2004లోని రావడం జరిగింది. దాని తర్వాత దీని యొక్క డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ 1 జనవరి 2013లో వచ్చింది. 31 జూలై 2025 కల్లా గాని చూస్తే ఈ పర్టిక్యులర్ ఫండ్ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ 53,715 క్రోర్స్ వద్ద నిలిచింది. ఈ కేటగిరీలోని ఇదే హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫండ్ ముగ్గురు ఫండ్ మేనేజర్స్ ద్వారా మేనేజ్ చేయబడుతుంది. శంకరన్ నరేన్, ధర్మేష్ కాకడ్, మసూరి జుంవాలా. అయితే ఈ ఫండ్ యొక్క పోర్ట్‌ఫోలియో గాని చూసినట్టయితే టాప్ 5 స్టాక్స్ ఎందులో అయితే వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ చేశారంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ 7.61%, ఐసీఐసీఐ బ్యాంక్ 7.02%, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ 6.77%, ఇన్ఫోసిస్ లిమిటెడ్ 5.19%, అలానే యాక్సిస్ బ్యాంక్ 4.75%. సెక్టార్స్ పరంగా టాప్ 5 సెక్టార్స్ ఏంటి అని చూస్తే ఫినాన్షియల్ సర్వీసెస్ 32.17%, ఆయిల్, గ్యాస్ అండ్ కన్స్యూమబుల్ ఫ్యూయల్స్ 11.24%, హెల్త్ కేర్ 9.51%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 9.42% అండ్ అలానే ఎఫ్ఎంసీజీ 7.11%. అయితే మనం ఎప్పుడన్నా ఫండ్స్‌ని చూసేటప్పుడు చాలా ముఖ్యంగా ఫండ్‌కి సంబంధించిన రేషియోస్ అనేవి చూడాలి.
ఈ క్రిటికల్ రేషియోస్ ఏంటి? మొట్టమొదటిది స్టాండర్డ్ డీవియేషన్. అంటే ఈ ఫండ్ దాని యొక్క పూర్వం ఇచ్చిన ఆదాయంతో పోలిస్తే, రిటర్న్స్‌తో పోలిస్తే ఎంతవరకు దాని నుంచి వేరేగా వచ్చేసింది ఆర్ ఎంతవరకు డీవియేట్ అయిందని తెలుసుకోవడానికి స్టాండర్డ్ డీవియేషన్ అనే ఈ రేషియోని మనం వాడతాం. అయితే ఈ కేటగిరీ వాల్యూ ఫండ్ కేటగిరీలో గాని మనం బెంచ్ మార్క్ లేకపోతే కేటగిరీ యొక్క డీవియేషన్ చూస్తే 13.89% ఉంది. కాకపోతే ఈ ఫండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 11.41% మాత్రమే. అంటే కేటగిరీతో పోలిస్తే తక్కువ వాలటాలిటీకి గురవుతుందని తెలుస్తుంది. రెండవది బీటా. ఒక ఫండ్ యొక్క రిస్క్‌ని మనం కొలవడానికి బీటాని వాడుతూ ఉంటాం. ఎప్పుడైతే 1 కన్నా తక్కువ ఉంటుందో ఈ బీటా, ఆ పర్టిక్యులర్ ఫండ్ అనేది మార్కెట్ కన్నా తక్కువ రిస్క్‌లో ఉందని. అయితే ఈ పర్టిక్యులర్ ఫండ్ యొక్క బీటా 0.80. అంటే 1 కన్నా తక్కువ ఉంది కాబట్టి తక్కువ రిస్క్‌లో ఉంటుంది. మూడవది షార్పే రేషియో. 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ గాని తీసుకుంటే మీకు ఎంత ఆదాయం అనేది అడిషనల్‌గా వస్తుందని. ఆ రేషియోని కడితే ఈ పర్టిక్యులర్ ఫండ్‌కి 1.22 టైమ్స్ అనేది అడిషనల్ రిటర్న్‌గా వీళ్ళు జనరేట్ చేస్తున్నారు. నాలుగవది సార్టినో రేషియో. ఏదైతే డౌన్ సైడ్ రిస్క్‌ని మనం తీసుకుంటామో 1 యూనిట్ అడిషనల్‌గా మనకి 1 యూనిట్‌గా అడిషనల్‌గా ఎంత ఆదాయం వస్తుందని. ఇక్కడ 2.21 టైమ్స్ వస్తుంది. 2ని దాటిందంటే సార్టినో రేషియో అది మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఫండ్ కింద మనం దాన్ని రికగ్నైజ్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత అప్ సైడ్ క్యాప్చర్ రేషియో. ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో బెంచ్ మార్క్ ఒక 10% పెరిగితే ఇది ఎంత పెరుగుద్ది అని. ఈ ఫండ్ యొక్క అప్ సైడ్ క్యాప్చర్ రేషియో 88. అంటే బెంచ్ మార్క్ 10% పెరిగితే 8.8% పెరుగుద్ది. ఎప్పుడు కూడా 100 కన్నా ఎక్కువ ఉంటే ఈ రేషియో మంచిది. ఈ ఫండ్‌కి కొంచెం తక్కువ ఉంది. డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో ఈ ఫండ్‌కి 69. అంటే మార్కెట్ పడిపోతున్నప్పుడు బెంచ్ మార్క్ 10% గాని తగ్గితే ఈ ఫండ్ 6.9% వరకు తగ్గుతుంది. అయితే ఇవన్నీ చూసినప్పటికీ కూడా ఒక ఫండ్ యొక్క పెర్ఫార్మన్స్ లేకుండా ఈ రేషియోస్ కూడా పనికిరావు. ఈ ఫండ్ యొక్క పెర్ఫార్మన్స్ విషయానికి గాని వస్తే 1, 3, 5, 7, 10 ఈ అన్ని టైమ్ ఫ్రేమ్స్‌లోని బెంచ్ మార్క్ అండ్ కేటగిరీని దాటుకుంటూ మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది ఇన్వెస్టర్స్‌కి. రెండవ ఫండ్ గురించి చూద్దాం. హెచ్ఎస్బీసీ వాల్యూ ఫండ్. హెచ్ఎస్బీసీ వాల్యూ ఫండ్ మొట్టమొదటిగా మన ముందుకి 8 జనవరి 2010లో వచ్చింది. దీని యొక్క డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ 1 జనవరి 2013లో ప్రవేశపెట్టారు. 31 జూలై 2025 కల్లా ఈ పర్టిక్యులర్ ఫండ్ యొక్క అసెట్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే 13,817 క్రోర్స్ దగ్గర ఉంది. అయితే ఈ పర్టిక్యులర్ ఫండ్ ని ఇద్దరు మేనేజ్ చేస్తున్నారు. సోనల్ గుప్తా మరియు వేణుగోపాల్ మంగట్. అయితే ఈ పోర్ట్ఫోలియోని గాని తీసి చూసినట్టయితే టాప్ 5 స్టాక్స్ దేంట్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు అని అంటే మొట్టమొదటిది హెచ్డిఎఫ్సి బ్యాంక్ 4.45%, ఐసిఐసిఐ బ్యాంక్ 3.85%, ఎంసీఎక్స్లో 3.32%, ఎస్బీఐలో 3.07%, గాడ్ఫ్రై ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్లో 3.06%. అలానే ఎటువంటి సెక్టార్స్లో టాప్ 5 వీళ్ళు ఇన్వెస్ట్ చేశారని చూస్తే బ్యాంక్స్లో 21.54%, ఫినాన్స్లో 7.48%, ఐటీ సాఫ్ట్వేర్లో 6.92%, కన్స్ట్రక్షన్లో 6.41%, ఆటోమొబైల్ రంగంలో 5.57%. ఈ ఫండ్కి సంబంధించిన రేషియోస్ పరంగా కానీ చూసినట్టయితే స్టాండర్డ్ డీవియేషన్ విషయానికి వస్తే కేటగిరీది 13.89% ఉన్నప్పటికీ కూడా వీళ్ళది 14.41 అంటే కేటగిరీ కన్నా కొంచెం ఎక్కువ వాలటాలిటీకి గురవుతుందని తెలుస్తుంది. రెండవది బీటా 1.01 1 కన్నా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్లో నడుస్తుందని చెప్పొచ్చు. నెక్స్ట్ షార్పే రేషియో. ఇక్కడ కానీ 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ తీసుకున్నట్టయితే మనకి 1.13 టైమ్స్ అనేది మనకి రిటర్న్ అనేది లభిస్తుంది. అలానే సార్టినో రేషియో 1 యూనిట్ ఆఫ్ డౌన్ సైడ్ రిస్క్ కానీ మనం అడిషనల్గా ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి లభించే రిటర్న్స్ అనేవి 1.60 టైమ్స్ ఉంది. అలానే ఈ విషయానికి వస్తే అప్ సైడ్ క్యాప్చర్ రేషియో విషయానికి వస్తే 109 ఉంది. మార్కెట్ పెరిగే టైంలో బెంచ్ మార్క్ 10% పెరిగితే ఈ ఫండ్ 10.9% పెరుగుతుంది. అండ్ అలానే డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో విషయానికి వస్తే 100 ఉంది. అంటే పడిపోతున్నప్పుడు మార్కెట్ బెంచ్ మార్క్ 10% పడిపోతే ఈ ఫండ్ కూడా 10% పడిపోద్ది. రిటర్న్స్ పరంగా కానీ చూస్తే 1 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్, 7 ఇయర్ అండ్ 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్లోని బెంచ్ మార్క్ని కేటగిరీని దాటుకుని ఇన్వెస్టర్స్కి మంచి ఆదాయం అనేది తెచ్చిపెట్టింది. మూడవ ఫండ్ జేఎం వాల్యూ ఫండ్. ఇది 2 జూన్ 1997లోని ప్రవేశపెట్టారు. అండ్ దీని యొక్క డైరెక్ట్ ప్లాన్ జనవరి 1, 2013లోని వచ్చింది మన ముందుకి. అండ్ ఈ ఫండ్ని మేనేజ్ చేస్తున్న మేనేజర్స్ నలుగురు ఉన్నారు. సతీష్ రామనాథన్, అసిత్ భండార్కర్, దీపక్ గుప్తా అండ్ రుచి ఫోస్దార్. టాప్ 5 స్టాక్ హోల్డింగ్స్ పరంగా కానీ చూస్తే గాడ్ఫ్రై ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్లో 4.18%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్లో 3.42%, లార్సన్ అండ్ ట్యూబ్రోలో 3.34%, వర్ల్పూల్ ఇండియాలో 3.08%, రెస్టారెంట్స్ బ్రాండ్స్ ఏషియాలో 2.99. సెక్టార్స్ పరంగా చూస్తే టాప్ 5 సెక్టార్స్ విషయానికి వస్తే ఫినాన్షియల్ సర్వీసెస్ 25.85%, క్యాపిటల్ గుడ్స్ 11.75%, కన్స్ట్రక్షన్ 6.89%, ఎఫ్ఎంసీజీ 6.64%, కన్స్యూమర్ సర్వీసెస్ 5.96%. క్రిటికల్ రేషియోస్ విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ ఫండ్ ఆపరేట్ చేసే కేటగిరీ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ 13.89 ఉంది. కాకపోతే ఈ ఫండ్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్ విషయానికి వస్తే
16.19 ఉంది. అంటే చాలా ఎక్కువ వాలటాలిటీకి గురవుతుందని తెలుస్తుంది. రెండవది మనం రిస్క్ కొలవాలి అని అంటే బీటా ఫ్యాక్టర్ని తీసుకోక తప్పదు. ఈ ఫండ్కి బీటా ఫ్యాక్టర్ 1.05 ఉంది. అంటే 1 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ కన్నా కొంచెం ఎక్కువ రిస్క్లోనే నడుస్తుంది. మూడవది షార్పే రేషియో. 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ రిస్క్ తీసుకుంటే మనకి ఈ ఫండ్ అందించేది 1.03 టైమ్స్ రిటర్న్. సార్టినో రేషియో విషయానికి కానీ వస్తే మనం 1 యూనిట్ ఆఫ్ అడిషనల్ డౌన్ సైడ్ రిస్క్ కానీ తీసుకుంటే మనకి ఈ ఫండ్ అందించే రిటర్న్ 1.64 టైమ్స్ ఉంది. అప్సైడ్ క్యాప్చర్ రేషియో విషయానికి కానీ వస్తే 110 ఉంది. ఎప్పుడైతే మార్కెట్ పెరుగుతుందో అక్కడ మన బెంచ్ మార్క్ 10% పెరిగితే ఈ ఫండ్ 11% వరకు పెరుగుతుంది. అండ్ అలానే డౌన్ సైడ్ క్యాప్చర్ రేషియో విషయానికి కానీ వస్తే 101. అంటే ఎప్పుడైతే మార్కెట్ పడిపోతుందో బెంచ్ మార్క్ 10% పడిపోతే ఇది 10.1% కింద పడిపోతుంది. అండ్ అలానే రిటర్న్స్ విషయానికి కానీ వస్తే 3, 5, 7, 10 ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్స్ లోని బెంచ్ మార్క్ అండ్ కేటగిరీని దాటి మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. సో అదండి ఏవైతే 3 వాల్యూ ఫండ్ కేటగిరీకి సంబంధించిన టాప్ 3 ఫండ్స్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాకపోతే మనము ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికన్నా ముందు ఆ పర్టికులర్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియోను కూడా తెలుసుకోవడం చాలానే ముఖ్యం. సో ఆ పరంగా కానీ చూసినట్టయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళకి 0.98% ఉంటే హెచ్ఎస్బిసి వాల్యూ ఫండ్ వాళ్ళకి 0.76 ఉంటే జేఎం వాల్యూ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.92% ఉంది. అలానే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో అలొకేషన్ విషయానికి వస్తే మిగతా 2 ఫండ్స్ కన్నా ఎక్కువ భిన్నంగా ఉంది. లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఎక్కువ మొత్తంలో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఫండ్స్లో అంత ఎక్కువగా పెట్టలేదు. అదే మనము హెచ్ఎస్బిసి వాల్యూ ఫండ్ విషయానికి కానీ వస్తే స్మాల్ క్యాప్ అలొకేషన్ తక్కువ ఉన్నప్పటికీ మిడ్ క్యాప్ అలొకేషన్ అనేది ఇక్కడ ఎక్కువగా మనం చూస్తున్నాము. అంటే ఎక్కువ పరంగా వీళ్ళు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ వైపుగానే టిల్ట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఫైనల్ గా జేఎం వాల్యూ ఫండ్ సంగతికి కానీ వస్తే 53% వీళ్ళు స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెట్టారు. ఫెబ్ అండ్ మార్చ్ నుంచి 35% నుంచి 53% వరకు పెరిగింది. జేఎం వాల్యూ ఫండ్ విషయానికి వచ్చినట్టయితే వీళ్ళు 53% తీసుకెళ్లి స్మాల్ క్యాప్ స్టాక్స్ లో పెట్టారు. ఇది జూన్ నెల వరకు కూడా 35% ఉన్నది కాస్త 53% కి పెరిగింది. అంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ లోని వీళ్ళ అలొకేషన్ అనేది పెంచుకుంటూ వస్తున్నారు. సో అదండి పూర్తిగా టాప్ 3 వాల్యూ ఫండ్స్. ఈ కేటగిరీకి సంబంధించిన వాల్యూ ఫండ్స్ యొక్క వివరాలు మీకు అందించాం కదా. మీరు కానీ ఇది ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఆర్ ఈ పర్టికులర్ వాల్యూ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టయితే కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.